రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుదిపోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అత్యధికంగా మల్కాజ్గిరిలో 15 మంది నియోజకవర్గ ఎన్నికల అధికారి వద్ద పత్రాలను ఉపసంహరించుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో ఒకే ఒక అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో 645 మంది నామినేషన్లు వస్తే ఈ దఫా 893 మంది వేశారు. గడిచిన ఎన్నికల్లో 142 మంది నామినేషన్లు తిరస్కారానికి గురైతే ఈ దఫా ఆ సంఖ్య 268కి చేరింది. గతంలో 60 మంది ఉపసంహరించుకుంటే ఈసారి 100 మందికి చేరింది. గతంలో 443 మంది తుది పోటీలో ఉంటే ఈ దఫా 82 మంది పెరిగారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాలో రైతులు అధికంగా పసుపు పండిస్తారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ను ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ రైతులు భారీగా పోటీలో నిలవడంతో అభ్యర్థుల సంఖ్య 185కు చేరింది. దీంతో పసుపు రైతుల గోడు వెలుగులోకి వచ్చింది.